వెల్కమ్ టు వీకెండ్ పాడ్కాస్ట్. తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా కూడా 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి నిన్ననే టీఆర్ఎస్ 2.0 టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఆవిర్భావం చేశారు కవిత గారు, అదొక పేరు. రెండో పేరు సుదీర్ఘకాలం దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఈ మధ్య గులాబీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారి పేరు. ఇక మూడో పేరు గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఈయన పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది సుదీర్ఘకాలంగా. ఆయనే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే. నాతో వీకెండ్ పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సంజయ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సంజయ్ గారు, ఏంటి జీవన్ రెడ్డి గారిని సుదీర్ఘకాలం 3 రంగుల కండువాతో నేను చూశాను, ఆయన ఈ మధ్య గులాబీ కండువా కప్పేసుకున్నారు. మీరు గులాబీ కండువాతో మిమ్మల్ని కొద్ది రోజులుగా నేను చూశాను, 10 ఏళ్ళుగా దాదాపుగా. మీరు ఏ కండువా లేకుండా నా స్టూడియోకి వచ్చారు. ఏంటి, ఏ పార్టీలో ఉన్నారు మీరు? ఏంటి అసలు ఈ పార్టీల ఫిరాయింపుల అంశంలో ఏం చెప్తారు మీరు? అందరికీ తెలిసే విషయం, నేను బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తిని. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగిత్యాల్లో ముఖ్యంగా నెలకొన్న పరిణామాల వల్ల నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది, ప్రభుత్వంలో మంత్రులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇక ఫిరాయింపుల విషయంలో మీరు మాట్లాడితే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఎక్కువ డీటెయిల్గా ఇప్పుడు చర్చించే వాళ్ళు ఆ విషయం అంతా కూడా గతంలో కూడా మాట్లాడినాం. తప్పకుండా నీ మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ కుటుంబం, కొంత కాదు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సంజయ్ గారు, ప్రధానంగా అంటే మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్లో మీకు తెలుసు జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల అంటేనే ఇప్పటి వరకు 40 ఏళ్ల చరిత్ర చెప్తున్నాను నేను. 4 ఎమ్మెల్యేలు జగిత్యాలకి, ఇప్పటి వరకు 40 ఏళ్లలో 4 ఎమ్మెల్యేలు. కంటిన్యూగా 6 సార్లు గెలిచిన జీవన్ రెడ్డి ఒకరైతే, 2 సార్లు గెలిచిన ఎల్ రమణ, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా. తర్వాత రాజేశం గౌడ్ మధ్యలో గెలిచారు, ఆయన కూడా మంత్రి అయ్యారు. 3 మంత్రులే వాళ్ళు. మిగిలింది మీరు ఒక్కలే. ఇప్పుడు వరుసగా 2 సార్లు జీవన్ రెడ్డిని ఓడించారు. అఫ్ కోర్స్ మొదటిసారి ఆయనపై ఓడిపోయారు. మీరు 4 జగిత్యాలకు. ఇప్పుడు ఆ 3 ఒకవైపు ఉన్నారు, సంజయ్ కుమార్ ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల అంశం పదే చర్చకు వస్తుంది. సంజయ్ కుమార్ను దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే నాకైతే మీరు పద్మవ్యూహంలో చిక్కుకున్నారా, జగిత్యాల్లో ఒక అభిమన్యులాగా అనిపిస్తున్నారు. ఈ 2.5 ఏళ్ళు ఎలా గడపగలుగుతారు? వచ్చే ఎన్నికలు ఎలా ఎదుర్కొంటారు? రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఇలాంటి ఎన్నో కూడా చూడడం జరిగింది. 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసినప్పుడు రమణ గారు రాష్ట్ర అధ్యక్షులు, జీవన్ రెడ్డితో గారు కలిసి పనిచేశారు, కలిసి నామినేషన్ కూడా చేశారు. జగిత్యాల్లో అత్యధిక మేడతో ఇప్పటి వరకు గెలిచింది నేను గెలిచినంత పెద్ద మేడతో జీవన్ రెడ్డి గారు కూడా గెలలే. పదే చెప్పుకుంటూ ఉంటారు. 61,000 పైచీల కోట్లతో గెలిచిన వారికి 43,000 వస్తే నాకు 104,000 ఓట్ల మేడ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానో జగిత్యాల ప్రజల ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి, ఎజెండా, అవి తప్పకుండా తీరుస్తా. ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చారు. రేపటి నాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలో అవకాశం ఉంటే బయటకు వస్తా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంటే ఆ 3 సీనియర్ లీడర్లు, వాళ్ళందరితో మీకు సంబంధాలు కూడా ఉన్నాయి. మీరు గతంలో అంటే మీరు పదే కాంగ్రెస్ ఫ్యామిలీ అని చెప్తున్నారు, కానీ మీకు టీడీపీతో ఎక్కువ సంబంధాలు. ఎల్ రమణకే మీరు అత్యంత సన్నిహితుడు అని చెప్తారు అక్కడ జగిత్యాల ప్రాంతంలో. జీవన్ రెడ్డిని మాత్రం మొదటి నుంచే జీవన్ రెడ్డికి మీకు కొంచెం వ్యతిరేకత ఎక్కడో ఉంది. నేను జీవన్ రెడ్డి గారికి చొక్కారావు గారితో కలిసి పనిచేసినప్పుడు పార్లమెంటు అసెంబ్లీనప్పుడు వారికి కూడా ఓటేసామండి. తర్వాత జీవన్ రెడ్డి గారు 96లో చొక్కారావు గారు చాలా ఇబ్బంది పెట్టడం, అవన్నీ కూడా మా కుటుంబం అందరికీ కూడా కొంచెం బాధ అనిపించింది. అందులో వారు ఓటమి. ఆ తర్వాత రమణ గారు నాకేమో చిన్నప్పటి మిత్రుడు, నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు కూడా బాగా కలిసి ఉండేవారు, ప్రముఖ వ్యాపారస్తులు కాబట్టి మా ఫాదర్ తోటి చాలా క్లోజ్గా ఉండేవారు. వారి మదర్ మా అమ్మ ఫ్రెండ్స్. కంటిన్యూ అయింది. 99 నుంచి వారికి సపోర్ట్గా ఉన్నమాట వాస్తవమే. నాకు ఎక్కడైతే కొంత ప్రాబ్లం మంచిగా ఉందో నుంచే జీవన్ రెడ్డి గారిని మీరు టార్గెట్ చేశారు. టార్గెట్ లేకుండా కొంత బాధ ఉండేది. రమణ మంచి మిత్రుడు కాబట్టి రమణకు సపోర్ట్ చేశారు. రమణ 1-2 సార్లు గెలిపించారు. కాకుండా తప్పకుండా మంచిగా సపోర్ట్ చేసిన వారు వింటున్నా. మొత్తానికి మీ కసి తీర్చుకున్నారు. 2 సార్లు వరుసగా జీవన్ రెడ్డి ఓడించారు. చివరికి ఆయన బయటకు కూడా పంపించారు కదా. ఎవరు కూడా బయటకు పంపారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నంత మాత్రాన వారు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను టీఆర్ఎస్ నాకు టికెట్ ఇచ్చింది, కవిత మేడం గారు పిలిచి నన్ను పోటీ చేయమన్నారు, కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశం గౌడ్ గారికి పెద్ద క్యాబినెట్ హోదా ఇచ్చారు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. నేను ఎన్నడూ బాధపడలేదు. ఆ తర్వాత గెలిచిన ప్రజలు గెలిపించారు. గెలిచిన తర్వాత స్థానిక సంస్థలు అన్నీ ఒంటి చేతితో గెలిచినాం. ఎందుకంటే అప్పుడు కవిత మేడం ఓడిపోయారు. ఆ సందర్భంలో మరి రమణ గారు తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు.
స్వాగతించిన. అప్పుడు నా కాలు లెగ్ ఫ్రాక్చర్ ఉండే, నేను వెళ్ళి మళ్ళీ నేను వెళ్ళకుంటే తప్పుడు అర్థం పోతుందని చెప్పి వెళ్ళి స్వాగతించినాం. అలాంటిది నేనేదో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరైనా అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను, జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళడం అనేది వారి స్థాయికి తగదు. ఎందుకంటే ఇన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్లో వారి ఏకచక్రాధిపతి అంటే చొక్కారావు గారు లాంటి సీనియర్ నాయకుడినే ఎదిరించిన పరిస్థితి. అలాంటిది ఆయన మనువాడు సంజయ్ని ఎదుర్కోలేకపోయాడని కదా చర్చ అంతా. సంజయ్ని తట్టుకోలేక బయటకు వెళ్ళాడు అంటున్నారు. మరి అది వారు టార్చర్ పెట్టారా మీరు ఆయన్ని? వారు ఆ రకంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా అలా ఉండదు. వారికి ఇంకెవ్వరు కూడా అక్కడ రావద్దు, నేనే ఉండాలి, నేనే కాదు. మరి ఇవాళ వారేళ్ళడం కాదు, వారిని భరించలేక వారు వాస్తవానికి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఓడిపోయారు. వారు ఓడిపోవడం కాదు, మండలాల్లో ఉన్న వారు పెట్టిన ప్రతి నాయకుడు ఓడిపోయాడు. అన్ని మండలాలు వారు ఎప్పుడు కూడా 87 వారు ఎప్పుడు చెప్తుంటారు నేను అన్ని గెలిపించినా అని చెప్తుంటారు, కానీ ఓటమి గురించి మాట్లాడారు. వారు నేను అత్యధిక మెజారిటీ తోటి గెలిచినా అని చెప్తా ఉంటారు, కానీ అత్యధిక మెజారిటీ తోటి ఓడిపోయిన వారు కూడా వారే. మరి 56,000 తోటి గెలిచిండ్రు పర్సెంటేజ్ చెప్తారు, మరి నేను 61,000 తోటి ప్రజలు గెలిపించారు. మరి ఆ విషయం చెప్పారు. వారి సీనియర్, వారికి ఆ వాగ్దాటి ఉంది కొంత, దాంతో నడిపిస్తూ ఉంటారు. వారు తట్టుకోలేక సీనియర్ నాయకులు జితేందర్ రావు గారు, సుదర్శన్ గారు, ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ ఎల్లారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వదిలేసిపోయారు. వాళ్ళందరూ కూడా మండల స్థాయిలో చాలా సంవత్సరాలు ఉన్నవారు. అయితే జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళారు, సరే అక్కడ సంజయ్ వల్ల లేదంటే రేవంత్ రెడ్డి వల్ల అనే చర్చ ఆయన ఓపెన్గానే చెప్తున్నారు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే మిమ్మల్ని చేర్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తలేరు, ఇవన్నీ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? జీవన్ రెడ్డి గారు ఎందుకు బయటకు వెళ్ళారంటే ఏం చెప్తారు? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, ఏడాదిగా ఆయనకు మీకు ఫైట్ నడుస్తుంది కాబట్టి ఎందుకు వెళ్ళారు? నాకు తెలిసినంత వరకు అయితే వారిని ఇక్కడ అగౌరవపరచలే. నాకున్న ఒక శాసనసభ్యునిగా వారిని పార్లమెంట్లో గెలిపేయడానికి, మన షుగర్ ఫ్యాక్టరీ మూతపడంటే వన్ టైం సెటిల్మెంట్ కింద 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే మనస్ఫూర్తిగా వారి కోసం పనిచేసిండ్రు. ప్రభుత్వం కాపాడుకోవడానికి లేదా నేను నా ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారిని కలిసింది వాస్తవమే. ఆ కలిసిన తెల్లారే అంత పెద్ద గొడవ చేయడం, తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాలా గౌరవిస్తా అని చెప్పడం, ఆ తర్వాత రకరకాల పరిణామాలు మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇక వారు ఎవరు కూడా అధికార పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు జగిత్యాల నుంచి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అనే భావన ఉంటే దాన్ని మనమేం చేయలేం. మనం చెప్తా ఉండ్రి, డీసీసీ ప్రెసిడెంట్ కానీ రాయకల్ మండల్ ప్రెసిడెంట్ కానీ మనం ఒక మీటింగ్లో చెప్తా ఉండ్రి, మేము అన్నాడు గాంధీ భవన్లో కూడా అడుగుపెట్టలే, మెట్రోలో పోతూ చూసినాం గాంధీ భవన్. రెడ్డి గారు అన్నారు కదా, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పుకున్నారు. సో అలాంటి పరిస్థితి ఉన్న సందర్భంలో నాలాంటి కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ తోటి ఎంతో అనుబంధం ఉన్న ఫాదర్ సైడ్ కూడా ఉంది. అది ఎక్కువ మందికి తెలియదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ మా నాన్నకు సొంత చిన్న ఆయన. సో అది కేశవరావు గారు లాంటి సీనియర్స్కు తెలుసు, వాళ్ళు చెప్తా ఉంటారు, ఒకరోజు షేర్ చేసుకున్నాను అతను. సో ఉన్నప్పుడు వారికి డైజెస్ట్ చేసుకోలేకపోయింది. దానికి మనమేం చేయలేం కదా. వారి కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నాయని కాంగ్రెస్లో, వారు ఏఐసిసి మెంబర్, అదే నేను ఇచ్చింది కాదు, కానీ చెప్తున్న పార్టీ ఇచ్చింది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో వారి తమ్ముని వైఫే కదా జగిత్యాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఒక తమ్ముని బిడ్డ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ, ఒక తమ్ముని కొడుకు జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్, ఇంకో తమ్ముని భార్య పిసిసి, అదేవిధంగా గత మండల ఎలక్షన్లో వాటిలో కూడా వాళ్ళే పోటీ చేసింది. సో ఇన్ని 5 పదవులు ఉండే మొన్న కుటుంబం, అయినా కానీ ఏదో తక్కువ జరిగినట్టు అది వారి ఇష్టం. అంటే ఒకటి సంజయ్ గారు, అంటే బయట దూరం నుంచి జగిత్యాల వాళ్ళకు అభిప్రాయం ఎలా ఉందో కానీ బయట నుంచి చూస్తుంటే 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి కంపారిటివ్లీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న జానారెడ్డి, జీవన్ రెడ్డి ఇద్దరి తర్వాతే మిగిలిన ఎవరైనా, కేశవరావు లాంటి వాళ్ళు ఇంకా సీనియర్లు అయితే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు పార్టీలు మారారు, అటు ఇటు వెళ్ళారు, పదవులు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు కమిటెడ్గా ఉన్నారు. ఫస్ట్ టీడీపీకి పోయినా తర్వాత వచ్చి కమిటెడ్గా ఉన్న నాయకులు. అలాంటి జీవన్ రెడ్డిని కాదని, జీవన్ రెడ్డికి ప్రియారిటీ ఇవ్వకుండా, జీవన్ రెడ్డిని పట్టించుకోకుండా అనుకోవాలి సంజయ్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు మళ్ళీ చెప్పాను, సంజయ్ని నెత్తిన పెట్టుకోవడం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మా దగ్గర నాకు బాగా పనిచేసిన మంచి సర్పంచ్లు కొందరు ఓడిపోయారు. అక్కడ జీవన్ రెడ్డి గారు అనుచరులు గెలిచారు. వారు ఎవరైనా నాతో కలిసి పనిచేస్తారంటే ఇంటికి పిలుస్తాం, కూర్చోబెడతాం, ఛాయ్ తాగిస్తాం. వారు నాకో శాలువా కప్పితే నేను వారికో శాలువా కప్పి పంపిస్తాం. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఆదరిస్తారు, నన్ను వారు ఆదరిస్తారు. సో పదవిలో ఉన్న వారిని దగ్గర తీసుకోవాలి, ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే శాసనసభ్యులతో కలిసి ఉండాలని చెప్పి వారు కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని గంటలు కాకముందే ఆవేశంతో, ఆవేదనతో రకరకాలుగా చేస్తే దానికి మనం ఏం చేయాలి? అంటే ఆయన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు కదా జీవన్ రెడ్డి గారు. ఎగ్జాంపుల్స్ మీరు వినలేదా? మన మున్సిపల్ ఎన్నికల్లో 50 ఉంటే అక్కడ మీకు వార్డులు
30 మీకు ఇచ్చారు, 20 ఆయనకి ఇచ్చారు, అందులో కూడా 10 మళ్ళీ వెనకకి ఏదో తీసుకున్నారని. తర్వాత మార్కెట్ కమిటీలు స్వయంగా ఆయన ఇస్తే వేమ నరేందర్ రెడ్డికి ఇమ్మని రేవంత్ రెడ్డి చెప్పినా ఇవ్వలేదని, ఇవ్వకుండా సంజయ్ ఆపాడని, ఇవన్నీ దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ అబద్ధాలా ఇవి? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం అయింది, జరిగింది. నిన్ననే నారాయణ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి గారు వెంట ఉన్న వ్యక్తికే ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది తప్ప సంజయ్కి సపోర్ట్ చేసిన నారాయణ రెడ్డి గారు రాలేదు. చొక్కరావు గారి టైం నుంచి పెడితే జీవన్ రెడ్డి గారి వరకు యూత్ కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు. కాబట్టి వారు ఏదో ఒక నెపంతో ఎవరూ రావద్దు, ఇక్కడ నేనే ఉండాలి. 2009 నుంచి 14 అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఇక మా మిత్రుడు మరి వినేమనుకుంటారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు రమణ గారిని పెద్దగా పనులు చేయలే, వీరు చేయలే. ఎందుకంటే అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉండేది, జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. అవును. సో అప్పుడున్న పరిస్థితులు నేను చూసిన, అప్పుడు అధికారులు ఏ రకంగా టీడీపీ కార్యకర్తలతోటి ఉండేవారు. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో కూడా చూసాం, ఒక శాసనసభ్యునిగా మేము ఫోన్ చేస్తే కూడా అధికారులు మాట్లాడే పరిస్థితి లేదు. అవును. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మంత్రులతో కలిసి పనిచేస్తే నాకు కొంత పనులు చేయగలుగుతానే బాగుంది. అంతేగాని మళ్ళీ పోయి అంటే జీవన్ రెడ్డికి భయపడి మీరు ఎమ్మెల్యే అయినా మిమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు అక్కడ? మీకు తెలియదా జీవన్ రెడ్డి గారి గురించి ఏ రకంగా అంటే మాట్లాడారు? అదే కారణమా మీరు కాంగ్రెస్ వైపు అభివృద్ధి వాట్ ఎవర్? 2 కారణాలు. ఒకటి, మనకు ప్రజలకు సేవ చేయాలనే భావన ఉంటుంది. రెండవది, కార్యకర్తలు కూడా కాపాడుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. కార్యకర్తలు కొన్ని ఇబ్బందుల పాలు చేసినప్పుడు లేదా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నా వెంట తిరిగిన వాళ్ళని మున్సిపల్ చైర్మన్ తీసుకొని మార్చుకోవడం, 2 ఎంపీపీలు పార్టీ మార్చుకోవడం, కౌన్సిలర్లు తీసుకెళ్లడం, సర్పంచ్లను తీసుకెళ్లడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఓసారి అనిపిస్తుంది కంట్రీలు పెడితే ఇంట్లో కాలు పెట్టాం అన్నట్టు. ఇప్పుడు అదే పని చేశారంటారు, ఎత్తుకు పై ఎత్తేసి మీరు అందులోకి పోయి ఆయన బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వెళ్ళాలి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళాల్సిన అవసరం లేకుండా అది వారి ఇష్టం, వెళ్ళిండ్రు, పోరాడుతూ అంటున్నారు. అంతకుముందు చంద్రబాబుతో పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తోటి పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు నేను మొన్న చెప్పిన వారు వెళ్ళకపోతే అలా కథమే అని. రేవంత్ రెడ్డి గారితో పోరాడుతూ అంటారు, రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చి 2వ ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టు. ఎందుకంటే నేను చిన్నగా విశ్లేషిస్తా, 83లో ఎన్టీ రామారావు గారితో మంత్రి పదవి ఇచ్చారు, వారు దించేసారు. భాస్కర్ రావు గారితో పోయారు, వారు దించేసారు. అటెన్గా చొక్కారావు గారి ద్వారా కాంగ్రెస్లోకి వచ్చారు, ప్రభుత్వం రాలే. చొక్కారావు గారితో ఉన్నారు, వాళ్ళతో కొట్లాడింది. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి వాళ్ళతోటి ఎక్కడో ఒక దగ్గర ఇక వాళ్ళ సంసారం ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. అంటే జీవన్ రెడ్డి గారు 5 గంటలకు అంటారు, ఇక్కడ కూడా ఖతం అయిపోయింది అంటారా? అక్కడ వారికి వీరికి అంత ఈజీగా కుదురుతుందని నేనే అనుకోను. కుదిరితే సంతోషం. ఓకే. జనరల్గా సంజయ్ కుమార్ని నేను డాక్టర్గా, అంటే 100,000 ఆపరేషన్లు మీరు ఫ్రీగా చేశారు ఆ ప్రాంతంలో, అది అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్గా చూసినప్పుడు చాలా సాఫ్ట్ ఒక వైద్యునిగా, వైద్య రంగానికే పరిమితమైన వ్యక్తిగా, రాజకీయాల్లో కొంతమంది లాగే ప్రయత్నం చేసిన రాని వ్యక్తిగా ఉన్న సంజయ్ ఎందుకు అంటే 2014లో, నాకు తెలిసి 2004లో కూడా మిమ్మల్ని చంద్రబాబు అప్పుడు ఏదో సానా మారుతి లాంటి తటస్థులు అనేది ఆహ్వానించిన సందర్భంగా మిమ్మల్ని కూడా రమ్మన్నట్టున్నారు పార్టీలకు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తటస్థులు తీసుకోవాలని సందర్భంలో చంద్రబాబు గారు కాదు కానీ వారికి అత్యంత సన్నిహితులు నన్ను పిలిచినమాట వాస్తవే. కానీ అప్పుడు రమణ గారు మంచి పీక్లో ఉండి బీసీ నాయకుడు, నాకు మంచి మిత్రుడు, అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేను ఎలాంటి ముందుకెళ్ళలేదు. రమణ గారితో నామినేషన్ ర్యాలీలో కూడా నేను వెళ్ళినమాట వాస్తవమే. సో తర్వాత రాజకీయానికి అంత పెద్ద ఆసక్తి చూపించకుండానే కనిపించారు, బ్యాక్ ఎండ్లు ఉన్నారు కానీ ఫ్రంట్ కి రాలేదు ఎక్కడ కూడా. ఎందుకు 14లో మరి కవిత గారు ఆహ్వానమా ఏంటి, ఎందుకు వచ్చారు అప్పుడు? కవిత గారే పిలిపించిన మాట వాస్తవం, నేను 100 సార్లు చెప్పిన. కానీ ఆ సందర్భంలో కూడా మధ్యలో కొందరు వేరే నాయకులు ముందు, కవిత గారి కంటే ముందు మాట్లాడినప్పుడు ఇక్కడ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది, క్యాడర్ లేదు. ఈ సందర్భంలో అటు టీడీపీ కూడా బలహీనంగా అయింది కాబట్టి రమణ గారిని తీసుకోవాలండి, నాకు మిత్రుడే, నేను కూడా సపోర్ట్ చేస్తా, నేను వచ్చినా అంత ఈజీగా గెలిచే పరిస్థితి. కేసీఆర్ గారే 28,000 ఓట్లు మైనస్ అయిన ప్రాంతం అది 2008లో. అవును. కాబట్టి అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పడం జరిగింది. కవిత మేడం పిలవడం తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారు. మరి ఈరోజు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ ఆ రోజు నేను జాయిన్ అయిన రోజు 14లో ఓడిపోకముందు జాయిన్ అయిన రోజు, అప్పటికి నాకు తెలంగాణ భవన్ తెలియదు. కేసీఆర్ గారిని అంతకుముందు ఒక్కసారి కలిసినాను, 2వసారి కలవడం. అదే రోజు మన నార్త్ తెలంగాణలో పెద్ద రాజకీయ కుటుంబమైన వివేక్ గారు, వినోద్ గారు టీఆర్ఎస్ వదిలేసి వెళ్ళిపోయారు. సో అయినా కానీ నేనేం జంకలే, రాజకీయ కుటుంబంలోకి వచ్చినట్టు ఇవన్నీ ఆటోపోట్లు ఉంటాయి. నిలబడ్డాం, కొద్ది ఓట్లతో, వెరీ నారో డిఫీట్, 7,000 ఓట్లతో ఓడిపోయినాం. ఆ సందర్భంలో ఒక్కొక్క చోట ఎంపీటీసీ అభ్యర్థులు లేరు. నా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత
నామినేషన్స్ అయిపోయినాయి. అవును. ఇద్దరు ఎంపీటీస్ మేజర్ గ్రామ పంచాయతీ యునానిమస్ అయింది. టీఆర్ఎస్ యునానిమస్ అయిన గ్రామ పంచాయతీలు ఆ సందర్భంలో నాకు తెలిసి ఇప్పుడున్న జిల్లా పరిధిలో లేవు, జైత్యాలని. అవును. అది ఆలోచించి జీవన్ రెడ్డి గారు అప్పుడే ఇది ఓడిపోయి ఉన్న సంజయ్ కుమార్కి హాస్పిటల్ ఉన్నది చెప్పి ఇక వారు ఏం చెప్పారో అందరూ తెలుసు. చివరి ఎన్నికలని కూడా ఇప్పుడు ఏదో అన్నారు. ఆ రికార్డు లేకపోవచ్చు కానీ చాలా చోట్ల చెప్పారు. మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లో చెప్పారు అసలు వచ్చే ఎలక్షన్ వరకు నా పరిస్థితి ఏముంటుందో అని. ఒక బెట్పల్లి నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక కీర్తిశేషమైన నాయకులు ఉద్దేశించి ఆ రకంగా తీసుకున్నారు. కాబట్టి అప్పుడు ఆ రకమైన రాజకీయము మాటలు మాట్లాడి గెలిచిండ్రు. నేను కొద్దితో ఓడిపోయాను. 2014లో సంజయ్ కుమార్ని ఏది కోరి తెచ్చుకున్నారు కవిత. అక్కడ జగిత్యాల ఎమ్మెల్యేగా మేము నిలబెట్టారు. సరే మీరు అఫ్ కోర్స్ ఓడిపోయారు, ఆమె ఎంపీకి గెలిచారు అనుకోండి. 5 ఏళ్ళు తిరగగానే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెనే ఓడించడానికి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, అందులో సంజయ్ కుమార్ కూడా ఉన్నాడా, ఓడించడానికి ప్రయత్నించారని అంటారు. కవిత గారు పార్టీ నాయకులు స్వయంగా అంటున్న మాట ఇది నేను చెప్తుంది, పేర్లు చెప్పట్లేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఓడించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళే అన్నమాట వాస్తవమే. నేను విన్నమాట కూడా వచ్చింది అందులో. అన్నమాట వాస్తవమే, విన్నమాట వాస్తవమే. నాకు ఇది అత్యంత బాధాకరంగా కూడా ఉండింది. ఎందుకంటే నేను ప్రభావితం చేయగలిగిన కొన్ని గ్రామాలని నేను కావాల్సుకొని కూడా అవన్నీ మళ్ళీ తీసుకొని చూసాను. నాకు 95% వచ్చి ఉండొచ్చు 18లో, కానీ ఓడిపోయిన సందర్భంలో కూడా 75% వచ్చినాయి వారికి. నేను ప్రభావితం బాగా చేయగలిగిన పోలింగ్ స్టేషన్లు 75% వచ్చినాయి. అంటే వాళ్ళ సొంతం వల్లే ఓడిపోయారని కదా, మీకు వచ్చిన ఓట్లను మీరు తేలేకపోయారని కదా. అప్పుడు వేరే అన్ని నియోజకవర్గాల కంటే దాదాపు బాల్కొండ, ఆర్మూరు, వాటికంటే రూరల్ వాటికంటే కూడా తక్కువ మెజారిటీ వచ్చింది జగిత్యాలని. 7,000 మాత్రమే మైనస్ అయిన కవిత గారు. 7,000 మాత్రమే. అది నాకు బాధ అనిపించి అక్కడ ఇక్కడనే వారు పోటీ చేస్తా అంటే నేను రాజీనామా కూడా చేస్తాను ఓపెన్ గా. నేను వెళ్ళి కేటీఆర్ గారు కూడా చెప్పిన, కవితమ్మ బాధపడుతున్నట్టు నాకు అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు, మీకు కావాలంటే రాజీనామా చేసిస్తా సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీకు ఎందుకు గ్యాప్? అదే నా కారణం. కవిత గారికి మీకు గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే 2-3 ఇష్యూలు ఉన్నాయి. చెప్పినా చెప్పకపోయినా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. కవిత గారికి మీకు గ్యాప్ రావడానికి ప్రధాన కారణాలు నేను చెప్తాను, అందులో ఏం నిజమో మీరు చెప్పండి. ఒకటి, ఓడగొట్టిన ఎమ్మెల్యేలో సంజయ్ కుమార్ ఒకరు అనేది ఒక చర్చ. రెండవది, అక్కడ మున్సిపల్ చైర్మన్గా అప్పుడు బోగస్ శ్రావణి అనుకుంటా, ఆమెను ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె బయటకు వచ్చి కూడా కవిత గారు నాకు చేస్తున్నారు సంజయ్ దొరా అనుకుంటూ మిమ్మల్ని కామెంట్ చేసిన సందర్భం. మూడోది, అక్కడ జాగృతి నాయకురాలు జడ్పీ చైర్మన్ ఏదో అయినట్టున్నారు ఇప్పుడు, వసంత ఎవరో, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, సంజయ్ని తొక్కుతున్నారు అని ఒక చర్చ. ఈ 3 అంశాలు అయితే ప్రధానంగా చర్చలో ఉన్నాయి అప్పుడు, అవునా కదా? చర్చల మాట వాస్తవమే, కానీ ఏదేమైనా కానీ ఒకసారి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆనాటికి ఈనాటికైనా కానీ వారంటే నాకు గౌరవమే. తర్వాత మీకుంది గౌరవం, కానీ మీపై ఆమెకు నమ్మకం పోయిందని అంటున్నమాట. అంత నమ్మకం పోయింటే 23లో నా అభ్యర్థిత్వం ఆపడానికి ట్రై చేశారు, అయినా మీకు వార్తలలో వచ్చింది. నిజం కాదా? వార్తలలో వచ్చిన మాట వాస్తవమే. నేను కూడా రాకుండా పర్వాలేదన్నా, ఎందుకంటే అందరికీ తెలుసు నేను అక్కడ వైద్యునిగా కూడా ఈ రోజు కూడా రోజు 3 గంటలు వెళ్తా. మళ్ళీ నేను కూర్చుంటే ఇక్కడైనా 100 మంది, అక్కడైనా 100 మంది. సో దానివల్ల పెద్ద నేను రాజకీయ వల్ల లబ్ధి పొందింది ఏం లేదు కాబట్టి వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉండి మీడియాలో చాలా ప్రధానమైన ఏదో సోషల్ మీడియాలో కాదు ప్రధానమైన మీడియాలో వచ్చింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది, నేను గెలిచిన మంచి మెజార్టీతో గెలిచారు. సహకరించారా మరి కవిత ఎన్నికల్లో? మీకు వచ్చారు, ప్రచారానికి వచ్చారు, నేనే పిలిచాను రావాలని, 2 సార్లు వచ్చారు ప్రచారానికి. ఏమనిపిస్తుంది అంటే కవిత గారు మీకు అత్యంత సన్నిహితులు, ఆమె టికెట్ ఆపుతున్నారని అప్పుడు ప్రచారం జరిగినా మీరు టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీకి కవితకే బంధం దిగిపోయింది. నిన్ననే ఆమె పార్టీ ఆవిర్భావం కూడా అయింది. ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాజ్యసేన. సంజయ్ గారు మరి రాజకీయాల్లోకి మిమ్మల్ని తెచ్చింది ఆమెనే, మరి మళ్ళీ ఏమైనా ఆహ్వానం వచ్చిందా? అటువైపు చూసే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు, వారంటే గౌరవమే. ఎక్కడ కూడా నేను ఎవరి గురించి కూడా తక్కువ మాట్లాడలేదు. మరీ కేటీఆర్ గారు నా గురించి చిన్నగా చేసి పదే మాట్లాడి, ఆయనే మిత్రుడు కొరుట్ల ఎమ్మెల్యే వాళ్ళు కొంతమందితో మాట్లాడియడంతో మొన్న ఒక్కసారి నేను రియాక్ట్ అయినా. ఎప్పుడైనా కవిత గారు అంటే ఇప్పటికైనా అది రాజకీయ పార్టీ పెట్టుకోవడం వారి కుటుంబ సమస్యనా రాజకీయ సమస్యనా అది వారి పరిధిలో ఉంది. నేను ఎప్పుడు కూడా ఆ స్థాయిలో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీ ద్వారా ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మా ఇంటిలో ఎన్నో ఎలక్షన్లు నడిచినాయి. వచ్చే ఎలక్షన్ మా ఇంటి నుండి ఏమైనా రాజకీయం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే చేస్తే పోటీ చేస్తారు, లేకుంటే తప్పుకుంటారా? రాజకీయాలకు ఒకసారి వచ్చినాక తప్పుకోవడం అనేది ఉండదు.
పోటీ చేస్తామా చేయకపోవడం అనేది పార్టీ అది డెసిషన్ ఆలో- ఉంటుంది. పార్టీ decision చేస్తే మనం కూడా కాంగ్రెస్ నుంచే. ఆలోచించుకుంటాం. చేస్తే అంతే. కాంగ్రెస్ నుంచే చేస్తే చేస్తారు. కాంగ్రెస్ నుంచి అంతే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ఆలోచనే లేదు. అంతే. అంతే. We have to- అంటే సంజయ్ గారు జనరల్ గా మీరేమో అభివృద్ధి కోసం అని చెప్తారు, ఇంకేదో చెప్తారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతా అదే చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వివిధ జీవన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణ, అక్కడ ఎవడో గౌరీ శంకర్ అని ఒక కాంట్రాక్టర్ పేరు పదే పదే చెప్తారు, లేకుంటే మీ రిలేటివ్స్ ఎవరి పేరు చెప్తారు. వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ బిల్లుల కోసమే సంజయ్ పార్టీ మారాడు అనేది జీవన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ మా అల్లుని ఫాదర్ మా వియాంకుడు. ఎన్ని కాంట్రాక్ట్స్ చేసిండ్రు లాస్ట్ 18 to 23, ఎన్ని బిల్లు పెండింగ్ ఉన్నాయో ప్రశాంత్ రెడ్డి గారు నడుస్తుంది లేదా, వారే రోడ్ల ఆర్ఎండ్బి మినిస్టర్ కదా. బీఆర్ఎస్ మరి ప్రభుత్వంలో. ఓకే, నో డౌట్ గౌరీశంకర్ గారు పెద్ద కాంట్రాక్టర్. మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికంగా కట్టినాం. ఆ బిల్స్ కొన్ని సార్లు ఇబ్బంది అయినప్పుడు నేను వెళ్ళేవాడిని, మంత్రి గారిని కలిసేవాడిని, 1-2 సార్లు కేసీఆర్ గారు కూడా కలిసినాం, రిలీజ్ చేయించుకున్నాం. ఏదో కొంత పెండింగ్ ఉండింది, అది మామూలుగా ఒక శాసనసభ్యునిగా నేను పోయి కలవగానే మార్చిలో రిలీజ్ చేసారు. అసలు జూలై తర్వాత రిలీజ్ చేసిన లేవు. ఉంటే ఒక ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారిని అడగమని చెప్తారు కదా. కాంగ్రెస్ లో చేరడానికి అదే కారణం అంటారు. ఇప్పుడు ఆ బిల్లుల క్లియరెన్స్ కోసమే కాంగ్రెస్ లో చేరారంటే ఏం చెప్తారు? జీవన్ రెడ్డి గారు 100 కోట్ల వర్కులు ఇచ్చారు, 25 కోట్లు లబ్ధి పొందిండని చెప్పి మా లక్ష్మణ్ కుమార్ గారు పట్టుకుని మాట్లాడారు. అవును. అంటే ఈ రకంగా మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండాలి దేనికైనా. అసలు అక్కడ ఇప్పుడున్న పరిస్థితులే కావచ్చు, గత ఎలక్షన్ల కంటే ముందు కూడా, మీరు కావచ్చు ఇప్పుడే కాదు, 22-23లో కూడా రోడ్స్ టెండర్స్ వేయడానికి కాంట్రాక్టర్స్ ముందటి రాలి. ఒక్కొక్కసారి 5-6 times కాల్ చేయాల్సి వచ్చింది. బిల్స్ రావట్లేదు. బిల్స్ రావట్లేదు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు వచ్చి ఏదో కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ 25% ఇచ్చారు, 100 కోట్ల వరకు 25 కోట్లు అంటే ఎవరు నమ్మాలి చెప్పండి? ఇది జీవన్ రెడ్డి స్థాయికి తగదు అని మాట్లాడి, అది కూడా ఒక కేబినెట్ మంత్రిని లక్ష్మణ్ కుమార్ గారిని, వారికి మంచి మిత్రుడే, వారితోటే మాట్లాడింది. అన్ని ఛానళ్ళలో వచ్చింది, అది చూసి మనం మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారు, అటు చూస్తే లక్ష్మణ్ కుమార్ మీరు చెప్తున్న మంత్రి కానీ, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కానీ, మిగిలిన ఇంకా పక్కన ఉన్న కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కానీ, ఇలాంటి వాళ్ళంతా జీవన్ రెడ్డి వల్లే గెలిచారు అనే ఒక చర్చ, లేకుంటే జీవన్ రెడ్డిని గురువుగా భావించే వాళ్ళు వాళ్ళంతా మీకు సహకరిస్తారా సంజయ్ గారు? మిమ్మల్ని అంటే మావాడు సంజయ్ అని కలుపుకుంటారా మిమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుగా భావిస్తారని చెప్పి నాకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా గౌరవం ఇస్తారు. అవును. కానీ జీవన్ రెడ్డి వల్లనే వారు గెలిచేవాడు. మా జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని నేను అడుగుతున్న ప్రశ్న. జీవన్ రెడ్డి గారి వల్లనే వీళ్ళందరూ గెలిస్తే జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? అది కూడా 18లో అత్యధిక మేయాడుతాడు. ఫస్ట్ రిజల్టే, ఫస్ట్ ఓడిపోయిన వ్యక్తే జీవన్ రెడ్డి గారు. మొన్న జగిత్యాల పట్టణంలో ఒక్క వాటిలో కూడా మేయాట రాలేదు, 3rd పొజిషన్. మరి జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయి చెప్పాలి? అంటే వాళ్ళంతా సహకారం మీకు ఉంటుందా? ముందు రాజకీయాల్లో మీకు సహకరిస్తారా వాళ్ళు? తప్పకుండా. జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్ ఒకరు జిల్లా అధ్యక్షుడు పక్కన. ఒకే ఒక్క విషయం, సెల్ఫ్ డబ్బా కాదు కానీ సంజయ్ కుమార్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నేను ఎన్నడూ కూడా ఎదుటి వాళ్ళని విమర్శించాను. నేను జీవన్ రెడ్డి గారిని విమర్శించలే, లక్ష్మణ్ కుమార్ కానీ, ఆది శ్రీనివాస్ కానీ. ఎప్పుడైనా కానీ నాకు దగ్గర ఉన్న వాళ్ళని పొగడమో, నేను ఏ ప్రభుత్వంతో పనిచేస్తే ఏ పార్టీతో ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడం అలవాడు తప్ప నేను ఎన్నడూ రేవంత్ రెడ్డి గారిని విమర్శించడమో, కాంగ్రెస్ని విమర్శించడమో, కాంగ్రెస్ అయితే అసలే విమర్శించా, బీజేపీని విమర్శించడము, లేదా అరవింద్ గారిని విమర్శించడం ఏనాడైనా మీడియాలో కానీ ఇక్కడ వచ్చిందా? అదే అందుకేనేమో మొన్న కేటీఆర్ మీ జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని కలిసినప్పుడు ఇదే మాట అన్నారు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ప్రెస్ మీట్ పెడతారు, లేకుంటే ఇంకా మీరు అన్నట్టు అరవింద్ గారితో కలిసి రేవంత్ రెడ్డిని కలుస్తారు. అంటే అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉండడం మీకు ప్లస్సామైంది సార్? అంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు కదా, ఇది ఏ వైపు అయినా వెళ్ళొచ్చు అని. ఇప్పుడు మొన్న అరవింద్ గారు కూడా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు ఏదో. రాజకీయాలలో కామెంట్లు అనేవి చూస్తూ ఉంటాం. అట్లాంటి మన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు బీజేపీ నాయకుడు మా కాన్స్టిట్యున్సీకి వస్తే నన్ను పిలిచారు, మేము ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసాం జస్ట్ 2 days బ్యాక్. సో ఇలా కలిసినప్పుడు వాళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదు. ఇక వ్యంగ్యంగా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. మరి గతంలో వాళ్ళు చేసిన పనులు అవే కదా, ఎంతమందిని తీసుకొని మంత్రి పదవులు ఇవ్వలేదు, ఎన్ని చేయలేదు, కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి అనుగుణంగా నేను కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది. పార్టీ మారినందుకు సంజయ్ కుమార్ హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పనులు కావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మీరు ఒక ఆడియో వినే ఉంటారు ఈ మధ్య ఒకటి. ఆయన వెళ్తాడో మాట్లాడితే ఇదేం ప్రభుత్వం, మంత్రులకు ఫోన్ చేస్తే మా కాల్స్ కూడా ఎత్తట్లేదు ఎవడు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినది ఉంది. మైపాల్ రెడ్డి అయితే బ్యాక్ వెళ్ళిపోయారు. పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఫిరాయించి మళ్ళీ వెనక్కి వెళ్ళారు.
మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీకు అత్యంత సన్నిహితుడే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఆయనకు కూడా ఇలాంటి పంచాయతీ కొంచెం అక్కడ కూడా ఉంది రాజకీయంగా. దీన్ని ఎదుర్కొంటూ ఇందులో ఏంది కంటిన్యూ అవడం, లేకుంటే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, వీళ్ళు ఏదో హామీ ఇచ్చి తెచ్చుకున్నారు కానీ చేయట్లేదు, ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడక్కడ. జగిత్యాల నియోజకవర్గ వరకు నేను పెద్ద కోరికలు కోరలేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు అతిపెద్దది రాష్ట్రంలోనే. అది అప్పుడు కట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. అది పూర్తి చేయాలని సంకల్పం ఉండింది. దానికి అవసరమైన వసతులకు ఇచ్చింది. మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అధికార పార్టీ ఉన్న కాన్స్టిట్యున్సీలకే ఇచ్చింది, నాకు కూడా కావాలని అడిగింది. ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల క్యాన్సిల్ అయ్యింది గవర్నమెంట్ లాస్ట్ మినిట్లో, కావాలని అడిగింది. నాకు జగిత్యాల ప్రాంత ప్రజలకు కొన్ని ఆకాంక్షల్ని, ముఖ్యంగా రోడ్ల విస్తరణ, పట్టణ యావర్ రోడ్. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పదండి సభలో వారు ప్రకటించారు. సో నాకంటూ కొన్ని చేయాలనే ఆలోచన ఉండింది, అవి కోరిన దాంట్లో కొన్ని చేసిండ్రు. నాకు తెలుసు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందండి. హ్యాపీగా ఉన్నారా? అభివృద్ధి విషయంలో హ్యాపీగానే ఉన్నారా? తప్పకుండా ఇంకా కొన్ని కావాల్సినవి అయిన తర్వాత తప్పకుండా హ్యాపీగా ఉంటానే భావిస్తున్నాను. రైట్. ముందు ఒక సభలో రేవంత్ రెడ్డి గారు జగిత్యాల్లో మళ్ళీ జీవన్ రెడ్డిని గెలవనివ్వను అని ఆన్ రికార్డు సవాల్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో. ఇంకా కొంచెం ముందుకెళ్ళి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేసారి రాని అని నీకు మంత్రి రెడ్డి చెప్తాడు, నిన్ను ఏదో ఇంకా పెద్ద పదవి ఇస్తాను జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా అన్నదాన్ని ఉదయించి, ఒకవేళ అట్లా ప్రతిపక్ష హోదా వస్తే నేను నా పేరు మార్చుకుంటా అన్నారు. అంటే అంత కాన్ఫిడెన్స్ నిజంగా జగిత్యాల్లో జీవన్ రెడ్డిని ఓడించే అంత ఉందా? ఇప్పుడు జీవన్ రెడ్డే గెలుస్తారని ఒక చర్చ, అంటే బీఆర్ఎస్లోకి వచ్చాడు కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్ అవుద్దని, ఉత్తర తెలంగాణలో అంతా ఆయన ప్రభావం ఉంటుందని బీఆర్ఎస్ నేతల్లో ఉన్న చర్చ నేను చెప్పేది. ఎవరి ఏ చర్చ ఉన్నా కానీ మీరు అందరూ కూడా చూసారు, ఇంతకుముందే చెప్పిందని చెప్పిన ఫలానా వాళ్ళని గెలిపించారు, ఫలానా గెలిపించారు అంటే మరి జీవన్ రెడ్డి గారు ఎందుకు గెలవలేదు? జీవన్ రెడ్డి గారు ఇంకా జగిత్యాల గెలవడం అనేది సాధ్యం కానే కాదు. ఖచ్చితంగా నేను ఏవైతే కొన్ని అభివృద్ధి పనులు అడిగినో అవి ముఖ్యమంత్రి గారు చేసి పెడితే డెఫినెట్గా జగిత్యాల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉందా? నాకుంది విశ్వాసం. ఎందుకంటే తెలంగాణలో నేను కాంగ్రెస్ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినవాడిగా ఇవాళ రోజు ఎన్ని మాట్లాడినా జగిత్యాల నియోజకవర్గం తీసుకోండి, గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన ఎన్నో మంచి పనులు, కానీ కాలువలు జగిత్యాల నియోజకవర్గంలో తవ్విన ప్రతి కాలువ ప్రతి గ్రామంకు ఉంది. అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అయినాయి కదా. సో అలాంటివి ఎన్నో మంచి అయినాయి. కాంగ్రెస్లకు కొన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు ఉంటారు, అంతే తప్ప కాంగ్రెస్ చేసిన మంచి పనులు కానీ కరెక్ట్గా చెప్పుకుంటే తప్పకుండా కాంగ్రెస్ బ్రహ్మాండంగా మెజారిటీతో గెలుస్తుంది. నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత దశాబ్దాల కాలంలో కావచ్చు ఇప్పుడు చేసే పనులు కరెక్ట్గా కార్యకర్తలు నాయకులు చెప్పి కుమ్ములాటలు లేకపోతే 100% మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడుతుంది. జగిత్యాలలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టారా మీరు? సరే రాష్ట్రం అంతా పక్కన పెడదాం, కానీ జీవన్ రెడ్డి గారిని బయటకు పంపిన తర్వాత ఇక కాంగ్రెస్లో అక్కడ కుమ్ములాటలు ఏం లేవా మీకు? ఇక అంటే ఆయన అంచెలు కూడా కొంతమంది ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నట్టున్నారు, కీలకమైన వాళ్ళు కూడా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ కొన్ని విభేదాలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడే కొన్ని ఉంటాయి. చిన్న చిన్నవి వచ్చినప్పుడు కలుపుకపోయి మళ్ళీ ముందుకెళ్ళినప్పుడే మనం ఒక కుటుంబంలో ఉంటాం. రాజకీయం అనేది కూడా పొలిటీషియన్స్ కూడా ఒక ఫ్యామిలీ లాగా షుడ్ గెట్ అడ్జస్టెడ్, దట్స్ ఆల్. అడ్జస్ట్ అవుతాం, కలిసి ముందుకెళ్తాం. సంజయ్ గారు ఏంటి ఈ మధ్య జీవన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో నాతో అన్నారు చాలా సందర్భాల్లో కూడా, అక్కడ ఒక ఇప్పుడు మీరే చెప్పారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిన్ననే ప్రమాణ స్వీకారం అయింది నారాయణ రెడ్డి ఏదో, అంతకుముందు ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు గంగారెడ్డి అనుకుంటా, గంగారెడ్డి కదా జాబితాపూర్ ఏదో గంగారెడ్డి. ఆ ప్రపోజల్ పెట్టిన వ్యక్తికి రాకుండా సంజయ్ కుమార్ అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన మర్డర్ జరిగిపోయింది. అప్పుడైతే ఆ ఆందోళనలో కూర్చున్నో లేవో సంజయ్ కుమార్ కూడా దాన్ని ఎన్నుకున్నారు అన్నారు. జీవన్ రెడ్డి గారు అన్నట్లేదు ఎక్కడ కానీ, అనలేదు కానీ దాని వెనక సంజయ్ ఉన్నారు అనే రకమైన ప్రొజెక్షన్ జరుగుతుంది. ఏం చెప్తారు? ఈ హత్య రాజకీయాలు జగిత్యాల్లో మొదలు పెట్టారా మీరు? అదే రోజు జవాబు చెప్పిన, జగిత్యాల ప్రజలు అభివృద్ధి కోరుకుంటారని హత్య రాజకీయాలు కోరుకోరు. జగిత్యాల ప్రజలకు జీవన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, వాళ్ళ గ్రామ నేపథ్యం తెలుసు. జగిత్యాల ప్రజలకు సంజయ్ కుమార్ కుటుంబ నేపథ్యం, మా గ్రామ నేపథ్యం తెలుసు. శాంతిని కోరుకునే కుటుంబం, గాంధేయవాద కుటుంబం. కాబట్టి ప్రజలకు అక్కడ దాని వెనుక సంజయ్ కుమార్ గారి పాత్ర ఏమీ లేదా? హత్య వెనుక అసలు హత్య చేసిన వ్యక్తి నా ఇంటి ముందు వచ్చి ఒకరోజు ధర్నా చేసాడు సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని చెప్పి. ఆ ఫొటోస్ ఎవిడెన్స్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కలిసి పనిచేసిన నెక్స్ట్ డేనే. సో నాదే పాత్ర ఉంటే నా ఇంటి ముందు ఎందుకు వచ్చి ధర్నా చేస్తాడు? దాంట్లో ఎవరి పాత్ర ఉన్నది అనుకోను. నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్న భూతగాదాలు, రకరకాల కారణాలు.
ఎందుకంటే సంజయ్ కుమార్ గారి మీద ఇలాంటి విమర్శలు ఇలాంటి అంతకుముందు చాలా సాఫ్ట్ పొలిటీషియన్ లేకుంటే ఇంకా బాగానే ఉండేది కొంచెం గత 5 ఏళ్ళుగా కూడా భోగ శ్రావణి అక్కడ మున్సిపల్ చైర్మన్ బయటకు వస్తుంది వచ్చి సంజయ్ దొర అంటది కవిత గారు నాకు ఎంకరేజ్ చేశారని కవిత గారిని పొగుడుతుంది తర్వాత దేవ వసంత కూడా మీకు వాళ్ళకి ఏదో కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది ఆమె కూడా బీఆర్ఎస్ లీడరే ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయినాక జీవన్ రెడ్డితో అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారా లేకుంటే మీరు వాళ్ళని భయపెడుతున్నారా భయపడేది లేదు, వారు భయపెట్టేది లేదు ఈ కాలంలో. ఎందుకు మరి ఇలా అందరూ సంజయ్ కుమార్ అనగానే ఒక రకమైన అంటే కాకలు తీరిన రాజకీయ నాయకులు అంటారు కదా అట్లా తయారయ్యారా మీరు ఈ మధ్య అని? ప్రతి వాళ్ళకి కూడా కుర్చీ గుంజుకోవాలంటది, ఎవరు ఇయ్యారు కదా. ఆ గుంజుకోవాలనే దాంట్లో ఆ తాపత్రయంలో బురద పోయాలి, పెద్ద మరకలు లేవు. అదే అంటున్నాను. సో ఏదో ఒక తప్పు ఈయన చేస్తున్నాడని చెప్పి చూపెట్టాలి, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. సో ఒక రకంగా వీళ్ళు ఏదో బిల్లులు తెచ్చుకున్నారని పర్సంటేజ్లని లేదా ఇంకేదో అని ఇక ఇట్లాంటి మర్డర్ది ఇవైతే కదా సిలి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. లేదా ఓసారి దూరా అని చెప్పి మాట్లాడడం. మా గ్రామంలో మాది ఒకటే ఫ్యామిలీ, చాలా పెద్ద గ్రామం, 3400 ఓట్లు ఉంటాయి. 95% ఓట్లు వచ్చినాయండి, 90% ఓట్లు వచ్చినాయి. అంటే ఎంత అందరితో ప్రజలతో కలిసి ఉంటాయి కదా, అన్ని కులాలు అన్ని మతాలతోటి. ఎందుకు సంజయ్ గారు లాస్ట్ ఎలక్షన్ ఎంపీలో మీ ఊళ్ళో కూడా మీకు ఓట్లు అంటే బీఆర్ఎస్ ఓట్లు పడలేదు అని చెప్తారు. జీవన్ రెడ్డి గారు నాతోనే అన్నారు మీ ఊళ్ళోనే రాలేదని. జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు వచ్చిన గ్రామం మా సొంత గ్రామమే. మొన్న ఎంపీ ఎలక్షన్ మాది ఒక గ్రామం, మళ్ళీ రెండుగా ఒక చిన్న గ్రామం కూడా హ్యామ్లెట్ విలేజ్ అబ్సల్యూట్ మెజారిటీ. అంటే ఏకైక గ్రామం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా, డిపాజిట్ రాని పరిస్థితుల్లో కూడా ఒక 500 ఓట్లు వచ్చిన గ్రామం ఏదైనా ఉన్నదంటే అక్కడ కూడా మీకు రాలే అన్నారు జీవన్ రెడ్డి గారు అన్నారు. అట్లే మాట్లాడుతూ ఉంటారు, మంచి ఓట్లు వచ్చి. జీవన్ రెడ్డి ఇంకొక మెయిన్ అంశం, మీరు రాజకీయ కుటుంబ నేపథ్యం పదే చెప్తున్నారు. చొక్కారావు గారు రాష్ట్ర రాజకీయాలు మొత్తం తెలుసు, దేశ రాజకీయాల్లో కూడా పేరు సుపరిచితం. ఎందుకు మరి మీరు రాజకీయాల వైపు రాకుండా మీరు చదువుకొని అటు వైద్య వృత్తిలోనే ఉన్నారు కదా సుదీర్ఘకాలం, ఎందుకంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? రాజకీయాలకు రావద్దు అనుకున్నారా? చొక్కారావు గారి కుటుంబంలో నేను ఒక్కరిని కాదు, చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటాం. నేను డాక్టర్గా ఉండి, మా ఫాదర్ అడ్వకేట్, జగిత్యాల మెయిన్ సెంటర్ ఉన్న నియోజకవర్గాలు కాబట్టి చొక్కారావు గారు ఎప్పుడు వచ్చినా మా ఇంటికే రావడం, మా ఇంట్లో ఉండడం, తర్వాత నాతోటే ఉండడం, మా ఫాదర్ తోటి ఉండడం, అందరికి కూడా ఆ కుటుంబ నేపథ్యం తెలుసు. కానీ డాక్టర్గా కూడా ఒక మంచి పేరుండి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీకు తెలియంది కాదు. కొంత 1-2 సార్లు ఆలోచించి రావాల్సి వచ్చింది. అసలు 1-2 సార్లు ఆలోచించడంతో పడ్డాలో నా ఓటమి. ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ నుండి తప్ప గెలవాలంటే 14 కూడా గెలిచేవాళ్ళం. అదే అంటే 14కి 19కి వాతావరణం ఎట్లా మారింది అంటే మీరు ఓడిపోయారు, తర్వాత మళ్ళీ అదే జీవన్ రెడ్డిని ఓడించారు, కంటిన్యూగా రెండోసారి మొన్న గెలిచారు. అంటే ఆ 5 ఏళ్ల కాలం అధికార పార్టీలో ఉన్నారు మీరు. వాస్తవానికి దానికి ఏం దోహదపడ్డాయి? కవిత గారు ఓడిపోయారు అప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మీరు గెలిచారు. 14 కూడా నేను గెలవాల్సిందే. నాకు సమయం చాలా తక్కువ ఉండేది. నాకు పరిచయం ఉన్న, బంధుత్వం ఉన్న, పట్టున్న గ్రామాలలో పెద్దలు కావచ్చు, మిత్రులు కావచ్చు, కలవలేకపోయాను. ఎందుకంటే కొత్తగా నేను ఆ రాజకీయ పార్టీలోకి ఎంటర్ అవ్వడమే కొత్తగా. సో ముందుగా ఆ క్యాడర్ తోటి అడ్జస్ట్ అవ్వడం, అప్పటి వరకు ఎవరైతే ఆశించిండ్రో వారితో కలిసి పనిచేయడం, అవన్నీ కూడా చాలా ఇబ్బంది లేదు. రెండవది కవిత మేడం కూడా అప్పుడు కొత్తగానే ఫస్ట్ టైం పోటీ చేసి, కవిత మేడం కూడా నేను ఓడిపోయినా కానీ వారికి కూడా పెద్ద మెజారిటీ రాలేదు. వారికి నాకు దాదాపుగా ఆల్మోస్ట్ సేమ్ ఓట్లు వచ్చాయి. జగిత్యాల వస్తే ఏమన్నా కొద్ది తేడా ఏమైనా ఉండి ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్ క్యాడర్ వాజ్ వీక్. రెండవది నేను పూర్తి కొత్త. కవిత మేడం చూడడమే వారం రోజుల ముందు. కేటీఆర్ గారిని అయితే నేను కలవనే లేదు. ఎన్నికల ముందు అసలు మీకు పరిచయం లేదు, అసలు ఎన్నడూ కలవలే. హరీష్ రావు గారిని కలిసా కొన్ని ఫంక్షన్స్ లో అక్కడ కానీ ఎన్నడూ కలవలే. కేసీఆర్ గారిని ఒకసారి ఏదో హెల్త్ క్యాంప్ కు అమెరికా డాక్టర్ ఇన్వైట్ చేయమంటే వెళ్ళి కలిసాం, వచ్చేసినాం తప్ప మళ్ళీ ఎన్నడూ వారం రోజుల ముందు వరకు నేను ఎన్నడూ కూడా కలవలేదు. సో అంత కొత్తగా వెళ్ళేసరికి గ్యాప్ వచ్చి ఓడిపోయినాం తప్ప, లేకపోతే 14లో జీవన్ రెడ్డి గారు గెలిచే సమస్య లేదు. అప్పుడు నేను గెలిచేవాడిని. సంజయ్ గారు ఎందుకు మరి అప్పుడు కూడా అంటే మీరు పార్టీలో 2014 ఎన్నికల్లో కవిత గారు తీసుకొచ్చి మిమ్మల్ని నిలబెట్టినా అక్కడ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి మీకు పెద్దగా సపోర్ట్ రాలేదు. వాస్తవానికి అప్పుడు కవిత గారికి ఎంపీకి సహకరించారు కానీ ఇంక ఎమ్మెల్యేకి అసలు ఈయన రావద్దు అనే మైండ్ సెట్ లో అక్కడ కనిపించింది. యాజ్ ఇట్ ఈస్ చెప్పాలంటే అక్కడ నాయకత్వ లోపం ఉండింది. ఇప్పుడు నేనంటే కొంత బాధపడతాను, ఎందుకంటే తర్వాత నాకు మద్దతు చేసి అప్పుడు ఆ గెలిపించేంత స్థాయి అక్కడ లేకుండా పరిస్థితి. ఎందుకంటే కౌన్సిలర్ అప్పుడు అదే టైంలో కౌన్సిలర్ స్థానిక సంస్థల ఎలక్షన్లు 14లో జరిగినాయి. మీ ద్వారా పెట్టే మీడియా చూసే ప్రతి రాజకీయ నాయకులు చూస్తాయి. అసలు కౌన్సిలర్ అభ్యర్థులే అన్ని వార్డులలో లేరు, ఎంపీటీసీ అభ్యర్థులు సగం వార్డులలో లేరు.
కౌన్సిలర్ ఎలక్షన్ నడుస్తూ ఉంది, ఎంపీటీసీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నా అభ్యర్థిత్వం ప్రకటించబడ్డది. అయినా 2 ఎంపీటీసీలు యునానిమస్ అని మా గ్రామం తుంగూరు గ్రామంలో. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఒక రకంగా నేను ఓడిపోవడానికి అది కూడా కారణమైంది. జీవన్ రెడ్డి గారు అలర్ట్ అయిపోయాడు, ఇది నాకు చివరి అవకాశం ఉండవు, తనకు దవాఖాన ఉన్నది, నేను పోయినసారి ఓడిపోయినా రకరకాల సానుభూతి కూడా పనిచేస్తుంది కదా. ఈ మధ్య అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఏడవడం, లేకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటాం, ఇవి కొంత ఇంపాక్ట్ పడుతుంది అక్కడక్కడ. అన్నిసార్లు పనిచేయదు, అప్పుడు పనిచేసింది. అదే ప్రచారం మన 24లో మన ఎంపీ ఎలక్షన్లు చేశారు. వాళ్ళ తమ్ముడు మరదలు వేయడం, జీవన్ రెడ్డి గారు కూడా ఇక నేను వచ్చే ఎలక్షన్ వరకు నేను ఓటేసే పరిస్థితులు ఉంటానో లేదో, లేకపోతే ఇంకేదో రకరకాలు మాట్లాడినరు, అవన్నీ ఇక్కడ చెప్ప అయినా ఓట్లే లేదు ప్రజలు. ఎందుకు అంటే సంజయ్ గారు మొన్నటి గెలుపులో అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా 38-39 సీట్లకే పరిమితం అయిపోయింది. సరే, అంతకుముందు ఎన్నికల్లో అంటే అది అధికార పార్టీగా ఉంది, ఆ ఊపులో మీరు గెలిచారు అనుకుందాం. మొన్నటి మీ గెలుపుకి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? 18 గెలుపు కూడా మామూలు గెలుపు కాదు. ఫస్ట్ రిజల్టే నాది వచ్చిందంటేనే అప్పటి వరకు ఓడిపోయిన తర్వాత కూడా నాకు సత్సంబంధాలు, ఒక సానుభూతి తోటి అంత మెజారిటీ రాదు. ఎందుకంటే అందులో బలమైన ప్రత్యర్థి. అవును. సో ప్రజలతోటి నిరంతరం ఉండడం, అప్పుడున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడం. రెండవసారి కూడా అంతే, ప్రభుత్వ పథకాలు అందరూ తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు, కానీ మనం దాంతో పాటుగా నాన్ కాంట్రవర్షియల్గా ఉండడం, మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. దాంతో పాటుగా ఈ అభివృద్ధి విషయంలో కొంత పోటీ పడి పనిచేసాం. పక్క నియోజకవర్గాలు చూస్తే జగిత్యాలకు నేను కొన్ని ఛాలెంజ్గా నిధులు తీసుకొచ్చుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసాం నిస్వార్థంగా. అది ప్రజలు గమనించారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే జగిత్యాల అభివృద్ధి అవుతుంది అనుకున్నారు, గెలిపించారు. ప్రభుత్వం రాలేదు. ఆ సందర్భంలో ప్రజలు ఆశించింది ఏంది? ఓన్లీ అభివృద్ధి అవుతుంది, సంజయ్ కుమార్ మళ్ళీ గెలిపిస్తే. కొంత నా క్యాడర్ కావచ్చు, ప్రజలు నిరుత్సాహపడ్డారు. నేను ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, తప్పకుండా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. అంటే గత టర్మ్లో 5 ఏళ్లలో చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ చేస్తారు అభివృద్ధి? పక్కగా తప్పక చేస్తూ. ఎందుకు ప్రభుత్వం మీద కొంత నెగిటివిటీ మీకు కనిపించట్లేదా? అభివృద్ధి కావట్లేదు, అభివృద్ధి పనులు జరగట్లేదని, లేకుంటే 6 గ్యారెంటీలు ఇచ్చారు అవి అమలు కావట్లేదని. ఇప్పుడు అంటే ఆఫ్ అయిపోయింది ప్రభుత్వం, టైం 2.5 years అయిపోయింది. ఇప్పుడు కొంచెం నెగిటివిటీ వస్తుంది అనే అభిప్రాయంతో కొంత అక్కడక్కడ కనిపిస్తుంది. నేను 21 నెలల నుంచి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను చెప్తాను. నేను వారానికి ఒక్కరోజు హైదరాబాద్ వస్తే తప్ప మిగతా రోజులంతా కూడా జగిత్యాలనే ఉంటాను. ప్రతిరోజు ప్రజల మధ్యలోకి వెళ్తాను. కావాలని చెప్పి అక్కడో ఇక్కడో, అది అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అడిగేవారు ప్రజలు, అంతే తప్ప అంతకంటే ఎక్కువ లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే మొన్న ఎంపీ ఎలక్షన్, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 1 side వచ్చేది కాదు. సర్పంచులు ఎవరైతే మేము ప్రభుత్వ పక్షాన ఉన్న వాళ్ళు 90% గెలిచిండ్రు. సో కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రభుత్వ పక్షాన ఉన్న సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్లు ఇంతమంది ఎలా గెలుస్తారు? అంటే మీ నియోజకవర్గంలో జగిత్యాల మున్సిపాలిటీని గెలిపించుకున్నారు మీరు, ఆఫ్ కోర్స్. రాయకల్ పోగొట్టుకున్నారు కదా. రాయకల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండింది. మెయిన్గా మాకేమైందంటే బీఫామ్లు ఇచ్చే సందర్భంలో చాలా లేట్ అయిపోయింది. దానివల్ల చిన్న మున్సిపాలిటీ, సో అది కొంత ఇబ్బంది అన్నమాట, వాస్తవమే. కానీ అక్కడ కూడా 12లో 3 ఒక రెబల్ 4 గెలిచారు. మీరు పదే అభివృద్ధి కోసం వచ్చాము, అభివృద్ధి కోసం వెళ్ళామని చెప్తుంటే జీవన్ రెడ్డి గారి మధ్య ఒక కొత్తది చర్చ లేవనెత్తారు. నిజంగా అభివృద్ధి కోసం అయితే తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన పోయి బీజేపీలో కలవాలి, కేంద్రంలో అధికారంలో ఉంది కదా, అండ్ అధికార పార్టీతో ఉంటేనే అభివృద్ధి అని వీళ్ళు చెప్తున్నారు అనే దాని మీద అంటున్నారు. ఏం చెప్తారు? జీవన్ రెడ్డి గారు వారి సమయానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కలిసి ప్రధానమంత్రి కలిస్తే వెళ్ళి బీజేపీలో కలవమంటే దానికి అర్థం ఉందా? కాబట్టి జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే ఇష్టం లేకనో, లేకపోతే రకరకాల ఇప్పుడున్న వారికి సంజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇష్టం లేక ఇవన్నీ మాట్లాడే ప్రతిదానికి కూడా మనం జవాబులు చెప్పలేము. దానికి ప్రజలే ముందు జవాబు చెప్తారు. మీరు పార్టీలో చేరారు, రేవంత్ రెడ్డి ద్వారా నేరుగా వచ్చారని ఒక చర్చ ఉంది. దాంతో అసలు రేవంత్ రెడ్డికి అవుట్రైట్ సంజయ్కి ఇంత సపోర్ట్, ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరిలో మీకే ఎక్కువ సపోర్ట్గా రేవంత్ రెడ్డి ఉన్నారని ఒక చర్చ బయట. జీవన్ రెడ్డి కూడా ఇదే మాట చెప్తారు, సంజయ్ వెనుక మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు అనేది. అందరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతి ఎమ్మెల్యేకి వారి దగ్గరనే ఉంటారు. ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఎవరైనా పోయి వారితో మంచిగా కలిసి పనిచేస్తే వారితో కూడా కలిసి పనిచేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఉన్నదని నేను కూడా అనుకోను. ప్రత్యేకంగా కొన్ని నిధులు ఇస్తే మాత్రం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా, ఇస్తారని కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మన జిల్లా కేంద్రం అండ్ ఉత్తర తెలంగాణకే భౌగోళికంగా సెంటర్ ప్లేస్, మొదటి నుంచి కూడా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. అక్కడ అవసరాలు కూడా అట్లే భౌగోళికంగా ఒక జగిత్యాల జిల్లా కాదు,
మన నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల జిల్లా, ఈవెన్ బార్డర్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా జగిత్యాల వస్తారు. కాబట్టి జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతే. ఇచ్చిన హామీలు అమలు చేయడానికే లేని నిధులు సంజయ్కి ఇవ్వడానికి వస్తాయా, ఇస్తారా? నమ్మకం ఉందా మీకు? పూర్తి స్థాయిలో హామీలు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మీరు ఇంతకుముందే మాట్లాడినట్టు మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబంలోకి వచ్చాం. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మేనిఫెస్టో చూస్తే అన్నీ అమలు చేసిన సందర్భాలు ఉండవు. ఉన్న దాంట్లో డెఫినెట్గా ఓ బుక్ ఎక్కువ పెడతారని చెప్పి అనుకుంటున్నా. ఉన్న వాటితో కొన్ని నిధులు ఎక్కిస్తారని చెప్పి నేను భావిస్తాను. మెయిన్గా ఈ మధ్య ఎక్కడో మీరు చెప్పినట్టున్నారు కదా, యావర్ రోడ్ అది వెడల్పు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్నా ఏదో అన్నట్టు. ఎందుకంటే జగిత్యాల ప్రజల ఆకాంక్ష, జిల్లా ప్రజల ఆకాంక్ష, ఒక పట్టణం కాదు. ఎందుకంటే అది మెయిన్ రోడ్డు. చాలా టఫ్ టాస్క్ కదా సంజయ్ గారు. గతంలో కూడా ప్రయత్నాలు చేసి విరమించుకున్న సందర్భాలు ఉన్నాయి. అడ్డుకు ఆడ సహకరించకపోతే, అంటే రోడ్ వైండింగ్ అంటే అందరు సహకరించాలి కదా, అది మీ ఒక్క చేతిలో ఉండాలి. కంపెన్సేషన్ ఇవ్వాలి. అందరు అనుకున్నంత పెద్దదేం కాదు అది. ఆ రోడ్ ఉన్నదే హార్డ్లీ ఎటొక 1.5 కిలోమీటర్. అంతే. దాంట్లో 993 మీటర్లు ఆల్రెడీ చేసేసాం ప్రభుత్వం ఉన్న కాడ కంప్లీట్. ఒకవేళ వైండింగ్ చేయకపోతే పోటీ చేయరా? నిజంగానే ఆ మాట మీద ఉంటానండి, ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మన చొప్పదండి సభలో వారు కూడా అనౌన్స్ చేశారు, తప్పకుండా చేస్తారు కూడా. ఎందుకంటే దానికి అవసరమనే 50 నుంచి 60 కోట్ల రూపాయలు నాకు తెలిసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఓల్డ్ అయిపోయినాయి, లేదా రకరకాల అక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్లో. మంచి అధికారిగా ఉంటే తప్పకుండా చేయొచ్చు. అది జిల్లా ప్రజల ఆకాంక్ష. అది అయితే తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా నిర్వహించారు కదా. ఇప్పుడు రానున్నది ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా ఉండబోతున్నాయి. అంటే కాంగ్రెస్ కండువా వేసుకొని వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యారా ఇక? అంటే ఫిరాయింపుల చట్టం ఏదైనా కానీ ఏమైనా కానీ స్పీకర్ ఎట్లా మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పారు. అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కేసు, ఎలాగో మీకు తెలుసు. రెండవది, మీ అందరూ రాజకీయ పరిణామాలు చూస్తూనే ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నా. అలాంటప్పుడు కాంగ్రెస్ తోటి పనిచేస్తున్న వాళ్ళు వచ్చి నన్ను సపోర్ట్ చేయమని అడిగితే వాళ్ళకి చెప్పని చెప్తాను. ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తప్పకుండా నన్ను కలిసి అడిగితే తప్పకుండా వారికి మద్దతు ఇస్తాను. కొంచెం వాతావరణం మారింది సర్పంచ్ ఎన్నికలకి, మొన్న మున్సిపాలిటీ ఎన్నికలకి, రానున్న ఎన్నికలకి ఇంకా మారిపోతుంది అని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ వైపు కొంచెం టర్న్ అవుతుంది అని మీకు కనిపిస్తుంది అలాంటి వాతావరణం? నాకు అలాంటిది కనబడట్లేదు. ఎక్కడ? జగిత్యాల్లో తప్పకుండా. జీవన్ రెడ్డి పోయిన తర్వాత కూడా మీకు ఏం కనిపించట్లేదా? బీఆర్ఎస్ కి జీవన్ రెడ్డి వెళ్ళాక ఆ పార్టీ కొంచెం స్ట్రాంగ్ అయినట్టు ఏం కనిపించట్లేదా మీకు అక్కడ? నేను ఒక మాట చెప్తాను, జీవన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకు గౌరవమే. ఏనాడు కూడా నేను అగౌరవపరచలేదు. ఎవరైనా కానివ్వండి రాజకీయాలలో ఒక స్టేజ్ తర్వాత సీనియర్ అవుతారు కానీ అనుకున్నంత ప్రభావం ఉండదు. మంచి మెడిసిన్ ఉంటుందండి, యాజ్ ఎ డాక్టర్ చెప్తున్నాను, పవర్ఫుల్ మెడిసిన్. దాని డేట్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఎవరికైనా అంతే రాజకీయాల్లో. రేవంత్ రెడ్డి గారు లాగే మాట్లాడారు. కేసీఆర్ అనే మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని ఆయన చెప్తున్నారు, జీవన్ రెడ్డి మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయిందని మీరు. నేను అది వినలేదు కానీ ఇదైతే జీవన్ రెడ్డి కేసీఆర్ మెడిసిన్ అయిపోయింది, నేను అది వినలేదు కానీ ఇది ఎక్స్పైర్ అయిందా? నేను అంటాను తప్పకుండా. జీవన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదంట. ఎక్స్పైర్ అయింది కాబట్టి అంత పెద్ద మెజారిటీ తోటి నన్ను గెలిపించారు. అప్పుడే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలున్నా జీవన్ రెడ్డి గారు నలుగురు గెలిపిస్తారు అనే భావన, ఇప్పటికి కూడా గెలిపించారనే భావన మీలాంటి వాళ్ళు ఉన్నా, రాష్ట్రం అంతున్నా, మరి వారే ఓడిపోయారు. కాబట్టి అక్కడ ప్రజల లోపల విశ్వాసం. మొన్న అంత ఎఫర్ట్ పెట్టి మీ ముఖ్యమంత్రి, అంటే మీరు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు అందరు మద్దతు పెట్టినా నరేందర్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు, బలమైన వ్యక్తి అయినా, ఎందుకంటే విద్యా సంస్థలు ఉన్నాయి, చాలా బలమైన వ్యక్తి అయినా, ఆయనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓడిపోయారు. అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒంటి చేత్తో గెలిచారు. ప్రతిపక్షంలో అధికార పార్టీని ఎదిరించి గెలిచారు జీవన్ రెడ్డి. అప్పుడు జీవన్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. నేను మొన్న అదే విషయం చెప్పాను. చంద్రశేఖర్ గౌడ్ కి ఇవ్వలేదు, ప్రచారం చేయమని ఎవరు కూడా పెద్దగా చెప్పలేదు. అసలు ఎక్కడ అప్పుడే బీఆర్ఎస్ సహకరించింది డెఫినెట్ గా. అప్పుడే జీవన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, మేము చంద్రశేఖర్ రావు గారు మేము మంచి మిత్రులం, అక్కడ నేను పోటీ చేసి ఓడిపోయి ఉన్నామని మేము ఆల్రెడీ కవిత మేడం మేము అడిగినాం, జీవన్ రెడ్డి గారు అడిగిన మేము బ్రిడ్జ్ ఇచ్చినాం అని చెప్పి అప్పుడు రాజకీయ కోణంలో చెప్పడం, మళ్ళీ మనం చెప్పడం, బోర్నపల్లి బ్రిడ్జ్, అవన్నీ చూస్తుంటే అంతర్గతంగా ఉండి ఉంటుంది. రాజకీయాలలో కొన్నిసార్లు మరి ప్రభుత్వాలు నిలుపుకోవడానికి అప్పుడు కూడా బోటాబోటికి ఉండింది. జీవన్ రెడ్డి గారు అవసరం ఎక్కడ పడుతుంది అని చెప్పి ఉండి ఉంటుంది. అంటే జీవన్ రెడ్డి గారు చెప్తుంది కూడా, ఎమ్మెల్సీ నన్ను మళ్ళీ కంటిన్యూ చేయలేదు, లేకంటే నాకు
కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తిని నాకు మినిస్ట్రీ ఇవ్వలేదు, నేను ఎమ్మెల్సీగా ఉన్నా మినిస్టర్ ఇవ్వచ్చు చేయాలనుకుంటే. మీ ప్రశ్నకు నేను జవాబుగా కాదు కాదు అలా అన్నారు. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని అంటే, అలాంటి సీనియర్ నాయకుడిని ఇంటెన్షన్గా పక్కన పెట్టినట్టు మీకేమైనా అనిపించింది అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా? అంటే ఇలా చేరే ముందు, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే ముందు గురించి చెప్తున్నాను. నాకు అలా ఎలా అనిపించలేదు. వాస్తవానికి జీవన్ రెడ్డి గారు అంటే మంచి గౌరవం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వేరు, చేతలు వేరు కదా, మాటలు వేరు చేతలు వేరు కదా. చేతల్లో కనిపించిందా మీకు? చేతల్లో కూడా డెఫినెట్ గా నేను ఇంతకుముందు చెప్పిన అంటే మీకు జీవన్ రెడ్డి మధ్య గొడవ అయినప్పుడు కొంత సమాచారం, ఆ సందర్భంలో మిమ్మల్ని ఎప్పుడైనా రేవంత్ రెడ్డి పిలిచి గొడవ ఎందుకు, మీ మధ్య వివాదాలు ఎందుకు, ఇవి వద్దు అని అట్లా ఏమైనా చెప్పారు? అసలు నేను గొడవ పెట్టుకుంటే కదా వన్ సైడ్ నుంచే కదా, అక్కడ నుండే కదా, నా సైడ్ నుంచి ఎక్కడ ఉంది అంటే మీరు మాట్లాడకండి, విమర్శించకండి అటువంటి నేను విమర్శించలే కదా. జీవన్ రెడ్డి గారిని విమర్శించి దాఖలాలు చూపాడు. పదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే మొదటి నుంచి నాదే కాంగ్రెస్ కుటుంబం అలా మాట్లాడినా. పదే నా అంత సీనియర్ లేదంటే నువ్వు ఓడిపోవట్లో కూడా మీరంతా సీనియర్ లేదు. 14 సార్లు బీఫామ్ ఇస్తే 6 సార్లే గెలిచింది అని మీరే కదా మొదలు పెట్టారు. పదే నా అంత సీనియర్ లేడు, ఈయన గురించి నా గురించి చిన్నగా మాట్లాడితే మాట్లాడే పరిస్థితి వచ్చింది అంతే తప్ప నా ఇచ్చి నేను ప్రొవోక్ చేసినాడు కూడా జీవన్ రెడ్డి గారిని తక్కువ అనలేదు. ఏనాడు కూడా నాకు అలాంటి అలవాటు కూడా లేదు. నేను రాజశేఖర్ గారు కావచ్చు, వేరే పార్టీలు ఉన్నారు, రమణ గారు, మేమిద్దరం పోటీ చేసుకున్నాం కదా 14లో 18లో వారు జీవన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన కదా. ఏనాడైనా మాట్లాడాను? అసలు అరవింద్ గారి మీద ఏనాడైనా మాట్లాడానా? అప్పుడప్పుడు అరవింద్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఒకటి జీవన్ రెడ్డి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అరవింద్ గారు? అది వారి ఇద్దరి మధ్యలో నా బంధం మనకు తెలుసు కదా. 19లో చాలా స్పష్టంగా డి శ్రీనివాస్ సీనన్న కొడుకు అని చెప్పి సపోర్ట్ చేసిన జీవన్ రెడ్డి గారే చెప్పారు కదా. ఈ మధ్య కూడా విన్నాను, జీవన్ రెడ్డి గారే చెప్పారు కదా. క్లియర్ కట్ ఆడియో ఉంది. అంటే ఇంకొకటి ఫైనల్ గా సంజయ్ గారు, జీవన్ రెడ్డి గారిని పార్టీ కాంగ్రెస్ రాజీనామా చేసిన తర్వాత అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు ప్రయత్నం చేశాయి యాక్చువల్గా తీసుకోవడానికి. జీవన్ రెడ్డి గారు కూడా చేరేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని ఎవరు కొట్టగలిగితే ఆ పార్టీలోకి వెళ్తా అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, బీజేపీ వైపు వెళ్ళలేదు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు? మీరు అన్నట్టు సీనన్న కొడుక్కి జీవన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఇద్దరితోటి మాట్లాడుకొని ఎవరు మంచి రేపటి నాడు ఫ్యూచర్ చూపిస్తా అంటే అది దిక్కుపోయినట్టున్నారు. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ ఒక్కరి మీద ఉండదు అనుకుంటారు. ఇది కుటుంబ పార్టీ కాబట్టి అష్యూరెన్స్ వచ్చి ఉంటుంది, పోయి ఉంటుంది. అంటే ఏమొచ్చి ఉంటుంది అష్యూరెన్స్? మంత్రి పదవేనా? ఇక్కడ రాలే అని బయటకు పోయింది. దాని విషయంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా ఏదో ఒక అష్యూరెన్స్ బలంగానే తీసుకొని పోయి ఉంటారు. రైట్. ఫైనల్ గా సంజయ్ గారు, అంటే మీకు కూడా ఇది ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అడగాలని, అది అడగాల్సిన అంశం కూడా కాదనిపిస్తుంది కానీ అడుగుతాను. జాతి నీతి అంటూ పదే కేసీఆర్ని ఏ జాతి, కేసీఆర్ అల్లుడు హరీష్ రావుది ఏ జాతి, హరీష్ రావుకు నువ్వు జాతిపితావు కావచ్చు, లేకుంటే కేటీఆర్కు జాతిపితావు కావచ్చు, మాధవరం కృష్ణారావుకు జాతిపితావు కావచ్చు, ఎవడికి జాతిపితావు, నీదే జాతి నీదే నీతి అంటూ అట్లా ఒక క్యాస్ట్ని, కేసీఆర్ క్యాస్ట్ని ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని మధ్య వెల్మ సంఘం నాయకులు కూడా ఎక్కడో ఫిర్యాదులు చేశారు, ఫేస్బుక్లో అక్కడెక్కడ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు మీకేమనిపించట్లేదా? మరి మీకు మీ సంఘాన్ని నుంచి ఎలాంటి ప్రెషరో లేకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు మీరు ఏమైనా చెప్పొచ్చానో అటువంటి ఫీడ్బ్యాక్ ఏమి ఎక్కడ రాలేదా? మీకు వస్తుందా ఎప్పుడన్నా? మీరే అన్నట్టు సంజయ్ కుమార్ దగ్గర తీసుకుంటారని మీరే అన్నారు. నేను వెల్మా అని చెప్పి తెలియదా? అందులో ఒక రాజకీయ కుటుంబం అంటే మిమ్మల్ని తీసుకుంటే సరిపోద్దా? వేరే వాళ్ళ విజయరామారావు గారికి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసింది. మరి మొన్న జీవన్ రెడ్డి గారి విషయంలో వారు మాట్లాడిన మాటలకు రియాక్ట్ అవుతూ జీవన్ రెడ్డి గారిని కూడా నీ కుటుంబానికి 5 పదవులు ఇచ్చినాం, తర్వాత పార్టీ పదవులు, రాజకీయం కూడా నీ తమ్ముని భార్యలకు ఇచ్చినాం, నీ బుద్ధి ఏంది, నీ జాతి ఏంది అన్నారు. అంటే వారు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తిట్టినట్టయితారు. కాబట్టి కొందరికి కొన్ని ఊత పదాలు ఉంటాయి. మరి జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అప్పుడప్పుడు నీ అక్క అంటుంటారు, ఓసారి ఇంకేదో అంటుంటారు. కొందరికి ఊత పదాలు ఉంటాయి. దాంట్లో అని ఉంటారని నేను భావిస్తా ఉన్నా. మీకు అనిపించట్లేదా రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు రాలేదా? వారు మన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మాత్రం నాకు అనిపించదు. ఎందుకంటే రాజకీయ కోణంలో చూస్తే ఇటు విజయరామరావు కావచ్చు, అటు బల్మూరు వెంకటకి ఎమ్మెల్సీ రావడం కావచ్చు, విప్పు పదవులు రావడం కావచ్చు, జీవన్ రెడ్డి పక్కన పెట్టి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకోవడం కావచ్చు. గతంలో కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా నా దగ్గర బంధువులు చాలా క్లోజ్ రిలేటివ్స్, పేర్లు అవసరం లేదు మీడియా ముఖ్యంగా, వారితో మంచి సన్నిహిత సంబంధాలు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజ్. కాబట్టి మొత్తం జాతి అనగానే మన కులాన్ని అన్నట్టే కాదు, కొన్నిసార్లు అన్నా కానీ ఏదన్నా అది నాకు కూడా తప్పకుండా అన్నప్పుడు దానిపైన నేను కూడా కొన్నిసార్లు ఫీల్ అయినమాట. వాస్తవమే, అది యాదృచ్ఛికంగా వాళ్ళు అంటున్నారని చెప్పి కూడా భావించిన ఒక ముఖ్యమంత్రి హోదాలో
ఒక కులంకు ఒక మతంకు వ్యతిరేకంగా ఉండరండి. ఇప్పుడు మేము ఉన్నాం, ఏ కులంకు ఒక మతంకు వ్యతిరేక. ఇప్పుడు నేను వెలమ కావచ్చు, నేను రెడ్డిలను వ్యతిరేకిస్తామా? అవును. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు వ్యతిరేకం అంటే అదే జాతి అనే విషయం జీవన్ రెడ్డి గారి విషయం. సో కేసీఆర్ గారి కుటుంబం అనే వాళ్ళు జాతి అని అంటూ కొంతమందికి కుటుంబం వాళ్ళు జాతి అని అన్నారని నేను భావిస్తా ఉన్నాను. రైట్ సంజయ్ గారు, నెక్స్ట్ సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి, రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఈ ఫిరాయింపులు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఏమైనా కవిత గారితోనో లేకుంటే కేసీఆర్ గారితో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇక ఖచ్చితంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, డెవలప్ చేసుకుంటా. రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారితో ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.